ఇగో అన్న మేము ఎప్పుడు తోడు ఎకరం పొలం కోసం వచ్చినప్పుడు అల్లా ఇంట్లో తీసుకుపోతానో తినబెడతానో తాగబెడతానో సాగదోలుతానో అసలు మాకు ఎకరం పొలం ఇస్తావా ఇయ్యవా ఏదో ఒక ముచ్చట చెప్తే మేము రాకుండా నన్ను ఉంటాం కదా. అట్లా మాట్లాడుతాను ఏంది మాలతి? చిన్నలేదు పెద్దలేదా? మీ అన్నతోటి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలని తెలియదా? 10 మంది చూస్తానన్నారన్న ఆలోచన కూడా లేదు. రోడ్డు మీద మా ఇజ్జత్ ఇస్తాను, మా పరువు తిస్తాను. అప్పట్లో నీకు ఎకరం పొలం ఇస్తానని కావచ్చు, అప్పుడు మాకు తెలియదు. ఇప్పుడు మీ ఒప్పుకున్న మాట నిజమే. అప్పుడున్న రేట్ ఏంది, ఇప్పుడున్న రేట్ ఏంది? ఏదైనా ఉంటే నిమ్మలాగా వచ్చి మాట్లాడుకోవాలి. నీకు ఇచ్చే గౌరవం నీకు ఉంటుంది, మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వాలి. 10 మంది చూస్తానన్న ఆలోచన లేకుండా నువ్వు రోడ్డు మీద మా పరువు తిస్తావా? గిదే తంతి ఎత్తాన్నావు, ఇంట్లోకి రా అంటున్నావు, కూడు పెడతాన్నావు, మంచిగా అరుచుకుంటున్నావు, పంపిస్తున్నావు. మీ భూమి జోలు తీస్తేనేమో మళ్ళీ దాన్ని పక్కకు నెట్టి ఏదో ముచ్చట మాట్లాడుతున్నావు. నేను బయట బిజినెస్ పెట్టిన, దాంట్లో లాస్ వస్తుంది. ఇప్పుడు నాకేదో ఒకటి ఆధారం కావాలి. మీరు ఇస్తా అన్నది నాకు ఇస్తే నా కుటుంబం నేను మంచిగా బతుకుతాం. రోడ్డు మీద